నిత్యం ప్రజా సమస్యలు ఎలుగెత్తి చాటుతూ ఇటు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు నిత్యం వారధిగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిలుస్తోంది. అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా పేరుతో ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తోంది. ఆంధ్రజ్యోతి కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా మనకు నిత్యం శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఈ ఏడాది జనవరి 28న అక్షరమే ఆయుధం పరిష్కారమే అజెండాగా పేరుతో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. గత 30 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకునే శ్మశాన వాటిక సమస్యను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సహకారంతో అధికారులు పరిష్కరించారని స్థానిక ప్రజలు ఏబీఎన్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బీసీ కాలనీలో డ్రైనేజ్ సమస్యలకు ప్రత్యేక నిధుల కేటాయింపు చేశారు. ఇక విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇండోర్ సమస్య పరిష్కారమైందని ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా 14 జటిలమైన సమస్యలు ఆంధ్రజ్యోతి ద్వారా పరిష్కారమయ్యాయి. ప్రజా సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చి కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. సమస్యలు బయటికి తీసుకొచ్చి ఇలాంటి ఒక వేదిక క్రియేట్ చేసినందుకు అది ఆంధ్రజ్యోతి వారికి నిజంగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మాకు కూడా ఒక మంచి వేదిక వాళ్ళందరినీ కలిపారు మమ్మల్ని. ఆ రోజు వచ్చిన చాలా వరకు కొన్ని సమస్యలు సమ్మింగ్ అప్ చేస్తానండి. ఒకటి బరియల్ గ్రౌండ్ అడిగారు. దానికి కావాల్సినట్టుగా సర్వే నెంబర్ 1458/2 అండ్ 1458/3 ద్వారా అరౌండ్ 3.49 acres శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒక చాలా సంవత్సరాల నుంచి కొత్త చెరువు ప్రజలు అడుగుతున్న ఒక మేజర్ సమస్య అండి. అది క్లియర్ అవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇండోర్ స్టేడియం కావాలని చాలామంది పిల్లలు ఇక్కడ స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉండే వాళ్ళు చాలామంది కోరారు. మొన్న మెగా పీటీఎం జరిగింది. సీఎం గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు. ఆ రోజు మెగా పీటీఎంలోనే సీఎం గారు ఈ కొత్త చెరువు ముందు శాంక్షన్ అయ్యి నిలిచిపోయిన కొత్త చెరువు స్టేడియంకి రీస్టార్ట్ చేసేకి అని 2 crore rupees అక్కడికక్కడే శాంక్షన్ చేయడం జరిగింది. తాగునీటికి ఇబ్బంది లేకుండా సత్యసాయి సమగ్ర నీటి పథకం 135 కోట్లు శాంక్షన్ చేశాం. మీకు తెలుసు ఈ 3 మండలాలు రాకముందు ట్యాంకులు లేవు, పైప్ లైన్ లేవు. చిత్రావతి నుంచి తాగునీరు తెప్పించి ఊరికి ఇచ్చాం. ఆ స్కీమ్ ఇంకా బలప్రదం చేసి ఇంకా ఏమైనా ఉంటే మినరల్ ప్లాంట్స్ కూడా పెట్టాలని చూస్తున్నాం ఊర్లో. అది ఒకటి. రెండవది 193 చెల్లింపుతున్నాం. అంటే మీ ద్వారా ఆల్రెడీ కొన్ని చెల్లి నింపాము. ఇక్కడ 193 చెల్లింపుతున్నాం. 700 కోట్ల పైచలు మనమే భరిస్తున్నాం ప్రభుత్వం. అది వస్తే ఇది ఒక సస్యశ్యామలం అయిపోతుంది.